నీ ఫోకస్ ఎక్కడుంది? జనరల్‌గా ఏంటి అంటే చాలామంది నీ ఫోకస్ ఎక్కడుంది అంటే, సో, ఈ విషయం ఖచ్చితంగా మనందరం మాట్లాడుకోవాలి. జనరల్‌గా చాలామంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ జనరల్‌గా? ఒక ఉద్యోగం ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు? డిగ్రీ అయిపోయిందనా? లేకపోతే బీటెక్ అయిపోయిందనా? లేకపోతే ఎంబీఏ, ఎంసీఏ అయిపోయిందనా? ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారా? జనరల్‌గా ఏంటి అంటే ఒక ఉద్యోగం ఎవరికన్నా దేనికోసం అంటే 100% డబ్బుల కోసమే ఉద్యోగం అనేది చేస్తున్నాం. ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు కూడా డబ్బుల కోసం. అంతేగాని మన కంపెనీ మీద ప్రేమ ఉండి కాదు. మనకు ఉద్యోగం మీద కొంత ఉండొచ్చు. ప్యాషన్ ఉండొచ్చు. మనం ఒక డొమైన్‌లో వెళ్ళాలన్న ప్యాషన్ ఉండొచ్చు. కానీ దాని మీద అంటే కంపెనీ మీద ప్రేమ కాదు. మన ఉద్యోగం మీద, మన మేనేజర్ మీద ఏదో ప్రేమ కాదు గానీ ఇక్కడ. మనకేంటి అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ జాబ్ అంటే టు ఎర్న్ సమ్ మనీ. సో, ఫైనల్ అల్టిమేట్ గోల్ ఈస్ టు గెట్ ఆర్ ఎర్న్ మనీ. మనం డబ్బులు సంపాదించడానికే ఉద్యోగం చేస్తున్నాము. మన ఫోకస్ అనేది ఎక్కడుండాలి? సో, యెస్, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. చాలామంది డబ్బు గురించి ఒకటి దాని పాయింట్ కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నీ ఫోకస్ ఉద్యోగం తెచ్చుకునేది అంటే నీ ఫోకస్ ఎక్కడ? సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసమా? సో, ఇక్కడేంటి అంటే ఈ 2 పాయింట్స్ మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఫస్ట్ డబ్బులు సంపాదించడం గురించి, డబ్బుల గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది ఏముంది కుక్కందంతే డబ్బులు రాలుతాయి అనే ఒక సామెత ఉంది. డబ్బులు సంపాదించడం సేపు కుక్కందంతే డబ్బులు అను డబ్బులొచ్చేస్తాయి, డబ్బులు రాలుతాయి అంటే సో, రూ. 1,00,00,000 సంపాదించడం పెద్ద కష్టమేం గాదు. ఒకవేళ సంపాదించి ఈ మాట చెప్తే డెఫినైట్‌లీ యాక్సెప్టెడ్. సంపాదించకుండానే కనీసం ఉద్యోగం గూడా తెచ్చుకోకుండా, ఆ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంతసేపులే, డబ్బులు సంపాదించడం చేతకానని చెప్పే ఫ్రీక్వెంట్ మాటేంటంటే, డబ్బులు డబ్బులంత అవసరం లేదురా, అంత డబ్బులున్నా గాని మనశ్శాంతి ఉండదని చెప్పి, వాళ్ళు సంపాదించలేరు గాబట్టి, వాళ్ళ చేతకానితనాన్ని వాళ్ళు కవరప్ జేసుకుంటారు. అంతకు మించి ఏం లేదు. అంటే మీరనొచ్చు, అంటే డబ్బులు సంపాదించి చేత కాకపోతే, ఇగ డబ్బు అంటే వాళ్ళు కొంతమంది ప్యాషన్‌తో డబ్బులవసరం లేదు అని అనుకుంటారు. ఒక ప్యాషన్‌తో ఏదో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తా ఉంటారంటే, నేను ఇప్పుడు నా ఏజ్ 30 ఇయర్స్. నేను జూసిన ఎంతమందిలోను 100కి ఒక్కడు గూడా డబ్బు మీద ప్రేమ లేకుండా లేడు. 100కి 100 డబ్బుతోనే ఉన్నారు. నేను నార్మల్ పీపుల్ కాడ్నించి హై లెవెల్ పీపుల్‌ని గూడా మీట్ అయ్యున్నా. ఐఏఎస్‌ని మీట్ అయినా, ఐపీఎస్‌ని మీట్ అయ్యున్నా. ఓకే. టాప్ లెవెల్ పర్సన్స్‌ని చాలా మందిని మీట్ అయినా. కంపెనీ సీఈఓస్‌ని మీట్ అయ్యున్నా. ఓకే. సో, సమాజానికి సేవ చేసే వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళని మీట్ అయ్యున్నా. ఆల్‌మోస్ట్ ఏంటి అంటే 100కి 100 మంది గూడా డబ్బుల మీద ఇష్టం ఉంటుంది. కానీ మాట్లాడే మాటలనేవి డిఫరెంట్ ఉంటాయి. అంతే. సో, ఇంటెన్షన్ ఈస్ క్లియర్. ఎవ్వరైనా గాని ఒకరెవరన్నా చెప్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి. డబ్బు అనేది ఉంటే 100కి 99 కాదు, 100కి 100 ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా నిన్ను ఆదరించే వాళ్ళెవరు అంటే నీ తల్లిదండ్రులు మాత్రమే. ఒకవేళ పెళ్లయితే ఆమె అర్థం చేసుకునే ఆమె అయితే నీ భార్య. పిల్లలు గూడా మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఖచ్చితంగా అర్థం చేసుకున్న వాళ్ళలో డెఫినైట్‌లీ మీ తల్లిదండ్రులుంటారు. తర్వాత నీ భార్య, లేకపోతే నీ హస్బెండ్. అంతకు మించి ఎవ్వరు ఉండరు. ఇదైతే క్రిస్టల్ క్లియర్. డబ్బులున్నా లేకపోయినా. కొన్నిసార్లు డబ్బులు లేకపోయినా ఈవెన్ తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ సినారియోస్. అంటే ఈ మాట చెప్తే అమ్మ అలాంటి తల్లిదండ్రులుంటారా? లేకపోతే నీకలా జరుగుతుందని అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేకపోతే తెలియకుండానే మన ఇంట్లో మన అక్కో లేకపోతే మన సిబ్లింగ్ ఉందనుకోండి. చెల్లో లేకపోతే అక్కో, తమ్ముడో ఎవరైనా ఉన్నారనుకోండి. తెలియకుండానే కొన్ని రోజులు మనం ఇంట్లో ఖాళీగా ఏం చేయకుండా ఉంటే, ఖాళీగానే ఉన్నావు గదా! ఆ పని చేసి పెట్టు. ఖాళీగానే ఉన్నావు గదా! అటు మీ సేవకెళ్ళు. ఈ విధంగా చెప్తా ఉంటే మనకు తెలియకుండానే మనం ఇన్సల్టింగ్ చేస్తున్నామని ఫీలింగొస్తది. సో, ప్రతి మనిషికి పననేది ఉండాలి. ఆ పననేది కొంత డబ్బులు సంపాదించుకొని ఫ్యామిలీ సెక్యూర్డ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదైతే 100% క్లియర్. అండ్ నీ ఫోకస్ ఎక్కడుంది? జనరల్‌గా ఏంటి అంటే మన అల్టిమేట్ గోల్ అనేది డబ్బులు సంపాదించడం ఓకే. వెల్ అండ్ గుడ్. చాలామంది నేను ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ప్రోగ్రామ్ ఉంది. ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మీకు ఈ విధంగా జాబొస్తుంది. సో, ప్లాన్ చేసుకోండి అంటే, ఇయన్నీ గాదు. ఉద్యోగం ఎలా రావాలి? ఈ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ మీరు నేర్చుకుంటే ఈ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది. సో, దాన్ని ప్లాన్ చేసుకుంటుంటే అదంతా గాదు, పాయింట్‌కి రా. అదంతా గాదు, పాయింట్‌కి రా. ఉద్యోగం ఎట్ట తెచ్చుకోవాలి? ఎంత డబ్బులు కట్టాలి? ఎంత డబ్బులు కడితే ఉద్యోగం వస్తది? ఏం జేయాలి? సో, ఈ విధంగా ఏంటి అంటే, మనం ఏంటి అంటే చాలామంది ఆలోచిస్తా ఉంటాం. నేనొక్కటే చెప్తా ఉన్నా.
మనం ఒక పని చేస్తే దాని అవుట్‌కమ్ ఈజ్ మనీ. అంటే మనం ఉద్యోగం చేస్తున్నామంటే దాని అవుట్‌కమ్ మనీ. మనం ఉద్యోగం తెచ్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ప్రాపర్ స్కిల్స్ నేర్చుకోవడం. మనం ప్రాపర్ స్కిల్స్ నేర్చుకుంటే దాని అవుట్‌కమే ఉద్యోగం. అంతేగాని డైరెక్ట్‌గా నేను ఏమి నేర్చుకోకుండా బ్లైండ్‌గెళ్ళి నేను ఏదో ఒక ఉద్యోగం వస్తుందా? ఎవరిస్తారు అని చెప్పి ఎవరి సైడ్ చూస్తావు నువ్వు? దిస్ ఈస్ 100% రాంగ్ ఇది. చాలా పీపుల్ ఏంటి అంటే చాలామంది ఈ లాజిక్‌ని మర్చిపోతున్నారు. డైరెక్ట్‌లీ వి డైరెక్ట్‌లీ ఏదన్నా డైరెక్ట్‌గా కాదిది. మనం ఒక పని చేస్తే దానికి ప్రతిఫలం అనేదొస్తుంది. సో, డైరెక్ట్‌గా నాకు ఉద్యోగం రావాలంటే నువ్వు దానికి కావాల్సిన పననేది చేయాలి. నువ్వు పని చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే ఎలా వస్తుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, నేనైనా గాని నేను పొద్దున్నే లేసి ప్రతిరోజు నా ఎవ్రీడే మార్నింగ్ ఒక రొటీన్ లైఫ్ ఉంటుంది. మార్నింగ్ లేసామా, నిద్ర లేసామా, వర్కౌట్ చేసుకున్నామా, లేకపోతే ఆఫీస్ వర్క్ చేసుకున్నామా, సైట్‌కి పోయినామా, మళ్ళీ సీవైసీ వీడియో చేశానా, సీవైసీ ఇంటరాక్షన్స్ ఉంటే సీవైసీ ఇంటరాక్షన్స్, ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఏమన్నా అప్డేట్స్, కొత్తగా ఏమన్నా ప్రాజెక్ట్ వస్తాయా, దానికి టెండర్‌లేయడమా, బిడ్డింగ్ చేయడమా, హ్మ్. మళ్ళీ సైట్‌లో ఎలా ఉంది, బిల్స్ పెట్టుకోవడం, అది ఇది పొద్దున్న లేసిన కాడి నుంచి ఇదంతా ఒక ఎత్తైతే మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి. ఓకే. ఫ్యామిలీని చూసుకోవాలి. ఒక రెగ్యులర్ రొటీన్ లైఫ్. అండ్ నేను ఇదేది చూసుకోకుండా, ఏది పట్టించుకోకుండా నేను నాకు డబ్బులు రావాలి. నా దగ్గర వర్క్ చేసే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. పీపుల్ ఉన్నారు. అందరున్నారు. నేను కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నాకు డబ్బులొస్తాయంటే రావు. నేనేం జేయాలి? ఆ డబ్బులు నేను ఉద్యోగం తెచ్చుకుని మీరు డబ్బులు సంపాదించడానికే గదా! ఉద్యోగం తెచ్చుకోవడానికి మీరెలా స్కిల్స్ నేర్చుకొని నేను గూడా ఒకప్పుడు జాబ్ చేసినోడినే. ఎలాగైతే స్కిల్స్ నేర్చుకొని మనము జాబ్ తెచ్చుకొని దాని నుంచి డబ్బులు సంపాదించానో ఇప్పుడు నేను డైరెక్ట్‌గా నాకు మనీ వస్తుంది. దానికి కావాలంటే ఆ ప్రాజెక్ట్‌ల గురించి, దాని గురించి వర్కౌట్ చేయాలి నేను దాని గురించి. వర్క్ చేయాలి. ఆ ప్రతిఫలం నేను డబ్బులు సో అండ్ సో ఒకరోజు బిల్లు రావాలి అంటే ఇప్పటి నుంచి నేను వర్క్ చేయాలి. సో, నీ ఫోకస్ అనేది ఎప్పుడూ కూడాను నేనేం చెప్తున్నానంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కాకుండా స్కిల్స్ నేర్చుకునే దాని మీద ఫోకస్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. నీ ఫోకస్ అనేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కాదు. స్కిల్స్ నేర్చుకునే దానికి పెట్టుకోండి. స్కిల్స్ నేర్చుకునే దాని మీద ఫోకస్ పెట్టండి. ఇదొకసారి ఆలోచించండి. ఓకే. థాంక్ యూ.